ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో మనం భక్తుడైన సీమోను పేతురు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అవకాశం పరలోకం ఇస్తుంటుంది. అందరికీ అది కలక్కపోవచ్చు, అందరికీ దొరకపోవచ్చు. అంటే పరలోకం అనుగ్రహించిన శ్రేష్టమైన విషయాలు అనేకుల జీవితాల్లో కనిపిస్తాయి. కానీ పేతురు జీవితానికి ఒక ప్రత్యేకమైన కృప అనుగ్రహించబడింది. అదేమిటో చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం. 5 రొట్టెలు 2 చేపలు విరిచి 5,000 మంది పురుషులకు పెట్టిన సందర్భం. స్త్రీలు ఎంతమందో పిల్లలు ఎంతమందో తెలీదు. ఆడు తరువాత వారు ఆయన రాజుగా చేయాలనుకోవటం వేరే సువార్తలో రాసింది. మరి ఆయన వారిని త్వరపెట్టి పంపేసి ప్రజల్ని శిష్యులను కూడా దూరంలో వెళ్ళిపోమని తానొక్కడే వెళ్ళి ఏకాంతంగా కొండ మీద ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. సాయంకాలం అయిపోయింది, చీకటి పడిపోయింది. అప్పుడు ఆయన అద్దరికి వెళ్ళమని చెప్పారు. వీళ్ళద్దరికి ప్రయాణం చేస్తున్నారు. 14వ అధ్యాయంలో 23వ వచనంలో ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. గాని అనేది తర్వాత అన్నమాట. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా ప్రియ తండ్రి, మరోసారి వాక్యాన్ని ధ్యానం చేయడానికి, కొద్ది మాటలైనా నేర్చుకోవడానికి మాకు మంచి సమయాన్ని ఇమ్మని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సహాయాన్ని అర్థిస్తూ బలపరిచి మీ నామానికి మహిమ కలుగు చేసుకోండి. విడువనని మీరు చెప్పిన వాగ్దానం మా పక్షంగా నెరవేర్చండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు తన పిల్లలు ప్రమాదంలో, తన శిష్యులు ప్రమాదంలో ఉన్నప్పుడు చూస్తూ విడిచిపెట్టేయడని ఈ సంఘటన మనకు చెబుతుంది. ఆయన దూరంగా ఉండేవాడు మాత్రమే కాదు, సమీపంగా ఉండేవాడు కూడాను. పాత నిబంధన గ్రంథంలో ఆయన సమీపంగా ఉండేవాడైనా దూరంగా ఉండేవాడు కాడా అని ఉంటుంది. కానీ కొత్త నిబంధనలో ఆయన సమీపంగా ఉండే దేవుడు ఇమ్మానుయేల్. ఆయన కొండ మీద ఆయన ఉన్నారు. వీళ్ళు సరస్సులో అద్దరికి వెళ్ళడానికి ప్రయాణం వెళ్ళారు. అయితే జరిగింది ఏమిటి? వారు వెళుతూ ఉండగా వారికి గాలి ఎదురైంది. అలల చేత కొట్టబడుతున్న పరిస్థితులు ఎదురయ్యాయి. గాలి ఎదురైంది, అలల చేత కొట్టబడుతున్నారు. వాళ్ళు అద్దరికి వెళ్ళడం అనేది వాళ్ళ వల్ల అయ్యే పనిగా లేదు. వారు రాత్రి 4వ జాము వరకు ఆ సముద్రంలోనే ఉండిపోయారు. అందరూ ఆయన తెచ్చిన ఆహారాన్ని సాయంకాలం తిని వెళ్ళిపోయారు. ఆయన కొండ మీదకి వెళ్ళారు, వీరు సముద్రంలోనికి వెళ్ళారు. ఆయన కొండ మీద నుండి వారిని చూశాడు. ఆయన చూచి అని రాసి ఉంటుంది.
లూకా సువార్తలో, మార్కు సువార్తలో చూచి ఆయన కొండ దిగి వచ్చారా? ఎలా వచ్చారో రాయల, వచ్చి నీళ్ల మీద నడుస్తూ వచ్చారని రాస్తుంది. ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఏమిటంటే, నాతో పాటు మీరు యోబు గ్రంథం దగ్గరికి రండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం. తొమ్మిదో అధ్యాయంలో 8వ వచనం. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. సముద్ర తరంగాల మీద నడవడం అనేది ఆయన దేవుడు అని చెప్పే ఓ రుజువు. పాత నిబంధన గ్రంథంలో యోబు నోట ఈ మాటలు పలికించాడు ఆయన. ఎవరు ఆకాశ మండలాన్ని విశాలపరిచారో, అంటే భూమికి పునాదులు వేసిన దగ్గర నుంచి రాసుకుంటూ వస్తాడు. ఆయన మహావివేకి, అధిక సంపన్నుడు, ఆయనతో పోరాడి తెగించి ఆనందనవాడెవడు అంటూ 4వ వచనంలో అన్నవాడు, భూమిని అవసరమైతే దాని స్థానంలో నుండి కదిలించగలిగిన వాడు, దాని స్తంభాలు అదర చేసేవాడు ఆయనే అని 6వ వచనం చెప్తూ, ఉదయింపవద్దని సూర్యునికి ఆజ్ఞాపించు వెళ్ళడాయినా, అప్పుడు సూర్యుడు ఉదయించడు, నక్షత్రాలను కూడా మరుగు చేయగలిగిన వాడైనా అని చెప్తూ ఆయన సముద్ర తరంగాల మీద నడుచున్నాడు అన్నాడు. ఇక్కడ ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనకు కనిపించే దాంట్లో ప్రభు రక్తమాంసాల్లో పాలివాడై మానవుడిగా వచ్చినప్పుడు ఆయన ఆ సముద్ర తరంగాల మీద నడిచి రావడం అనేది వారికి యోబు గ్రంథం జ్ఞాపకానికి వచ్చి ఉంటే, ఈయన సమస్తాన్ని సృజించిన దేవుడు, ఆయన నీళ్ల మీద నడవడం అనేది దైవత్వానికి ఒక రుజువు అని అర్థమైంది. అయితే ఆయన తన వ్యక్తిత్వంలో మనకు పాలుపంపులు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. తన రక్తంలో పాలుపంపులు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. తన జీవంలో పాలుపంపులు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. తన కుమారత్వంలో పాలుపంపులు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. తండ్రి ఇంటిలో మనకు పాలుపంపులు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అంత గొప్ప దేవుడే. సముద్రం మీద నడిచి రావడం ఎందుకో నాకు ఆయన దైవత్వానికి ఒక రుజువు అనిపించింది. సరిగ్గా అదే టైంలో పేతురు గారు ఓ మాట అన్నారు, నీవే అయితే. అందరూ పోతాం అనుకుంటున్నారు, భయపడ్డారు, నేనే భయపడవద్దని ఆయన చెప్పారు. అప్పుడు పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చేటకు నాకు సెలవిమ్ము అన్నాడు. ఏ అలలు దోణిని కొట్టాయో ఆ అలల మీద నడిచే అవకాశం నాకు కూడా ఇమ్మన్నాడు. చాలాసార్లు పరిస్థితులు అనే అలలు చాలా ప్రమాదకరంగా మారుతాయి. మనిషి నిస్సహాయుడుగా మిగిలిపోతాడు, భయాల మధ్య ఉండిపోతాడు, ఒక్క అడుగు ఎటు వేయలేడు. తానున్న దోణిను అతడు కొద్ది దూరం కూడా నడపలేని దుస్థితిలో ఉంటాడు. గాలి ఎదురవుతుంది కాబట్టి. వ్యక్తిగత జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం చూడవలసింది ప్రభు వైపు, మనం ప్రార్థించవలసింది ప్రభువుని. ఏ సముద్ర తరంగాలు ఆ దోణిని కొట్టాయో ఆ సముద్ర తరంగాల మీద తన పాదాలు మోపి ఒకసారి ఇలా చెప్తున్నప్పుడు నా నోటి వెంట ఒక మాట అకస్మాత్తుగా వచ్చింది. అలల తలలపై పాదాలు మోపి నడిచి వస్తున్న దేవుడు ఆయన అని. భయపెట్టిన వాటిని మన పాదాల కింద ఉంచగలిగిన వాడు ఆయన.
మొన్నటి దినం ఒకరోజు బైబిల్ స్టడీ చెప్తూ మందిరంలో అబ్రహాము పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడని మాట్లాడుకుంటూ పరలోకంలో బంగారు వీధులు ఉంటాయి అని అంటే అక్కడ బంగారం అనే పదం ఈ బంగారం అక్కడ ఉంటుందని అప్పుడు నాకేమనిపించిందంటే భూమి మీద ఏది గొప్పగా అనిపిస్తుంటుందో భూమి మీద దేనికి అత్యంత విలువిస్తామో అవన్నీ పరలోకంలో మన కాళ్ళ కింద ఉండేవి వాటి విలువ అదని. అంటే ప్రభు నమ్మదగిన వాడు, వాటి మీద నడిపించటం అనేది ఓ అద్భుతం. పేతురు ప్రభువా నీవే అయితే అన్నాడు. అంటే రుజువు కోరాడా, అనుమానించాడా తెలీదు. అనుమానించాడనలేం, రుజువు కోరాడంటే సరిపోతుందేమో. అప్పుడు నేను నడవడానికి సెలవి అన్నాడు. ఒకటి సెలవిస్తే నేను కూడా నీలాగా నడవగలను. భూమి మీద ప్రభువుని నమ్ముకున్న వారికి సవాలు ఏమిటంటే ప్రభువు వంటి నడక. ఇది కూడా పొంగే సముద్రం లాంటిదే. జీవిత నావను కొట్టే అలలుంటాయి. ఇక్కడ కుటుంబ జీవితాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం కొట్టే అలలుంటాయి. కానీ ఆ అలలను అధిగమించి నడవగలగడం, ఆ అలలు తల వంచి నీ పాదాలను అవిమోయడం దేవుడు చేసే అత్యున్నతమైన కార్యం. పేతురు భక్తుడు నీవే అయితే నేను నీ దగ్గరికి నడిచి రావడానికి నాకు సెలవు ఇవ్వు అన్నాడు. ప్రభు ఏమన్నాడు? రా అన్నాడు. రమ్ము అన్నాడు. అంటే ఇప్పుడు ప్రభు పాదాలను మోసినటువంటి సముద్రం ప్రభు పిలిచిన వాని పాదాలను కూడా మోయవలసిన పని పెట్టుకుంది. నీళ్ల మీద నడవడం అనేది అసాధ్యం కదా. అయినా పేతురుకు నీళ్ల యొక్క స్వభావం తెలీదా? నీళ్లలో పడితే మునగడమే కదా మొట్టమొదటి జరిగేది. నడవడం ఎలా జరుగుతుంది? జరిగింది ఖచ్చితంగా. కారణం దేవుడు సెలవిచ్చాడు కనుక. అది మన జీవితంలో కార్యరూపం దాల్చుతుంది. దేవుని నోటి మాట నీ ఒక్కడికి అవకాశాన్ని ఇచ్చిందంతే, ఇంకెవరికి ఇవ్వలా. ఇంక ఏ శిష్యుడు నడవలా, ఏ ప్రవక్త నడవలా. ప్రభు నడిచాడు. ప్రభు తర్వాత పేతురే నడిచాడు. ప్రభువు పరలోకం అతనికి ఇచ్చిన ఆధిక్యత ప్రభులాగా నీళ్ల మీద నడవడం. శిష్యులలో మత్తయి ఒక్కడే ఈ విషయాన్ని ధృవీకరిస్తూ రాశాడు. మిగతా వాళ్ళు ఈ విషయాన్ని ఒకరైతే భయపడ్డారు అని రాస్తూ ఆయన్ని చేర్చుకోగానే అద్దరికి వెళ్ళింది నావా అని రాస్తారు. ఇద్దరైతే ప్రస్తావన తేలేదు. ఒక క్షణం నిదానించి ఆలోచిస్తే పేతురుకు దేవుడిచ్చిన ఆతిథ్యత ఎంత గొప్పదో కదా. ఎంత గొప్ప. చాలామంది వెళ్తాం ఒక వ్యక్తిని కలుసుకోవడానికి. ఆ వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అందులో మనందరినీ చూసి ఎవరినో ఒక వ్యక్తిని రమ్మన్నాడు. మనం అందరం అక్కడ నిలబడిపోతాం. అతను ఒక్కడే వెళ్తాడు. వాస్తవానికి అది ఆధిక్యత కదా.
ఇది ఎంత గొప్ప ఆధిక్యతో పేతురుకు. అతడు నీళ్ల మీద నడిచాడు. దేవుడైన ప్రభువు నడిచాడు. ప్రభు సెలవు చొప్పున పేతురు నడిచాడు. పేతురు అంతటి పేతురు నడవడం కాదు, ప్రభు సెలవిచ్చాడు కాబట్టి నడవగలిగాడు. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురవుతాయో. పౌర్ణమికి అమావాస్యకు ఆటుపోట్లు ఉన్నట్టే జీవితానికి కూడా ఆటుపోట్లు ఉంటాయి. ఈ ఆటుపోట్ల నడుమ పరిస్థితులను అధిగమించి జీవితాన్ని కొనసాగించడం అనేది, పరిస్థితులను లెక్క చేయకుండా ప్రభు వైపు చూస్తూ ఈ పందిపు రంగంలో ఓపికతో పరిగెత్తడం అనేది దేవుని మహాకృప. లోకంలో ఉన్నవారైతే ఆ పరిస్థితులకు బెంబేలెత్తి గుండె పగిలి చనిపోతారు. కొందరు తమ జీవితాన్ని తామే అంతం చేసుకుంటారు. కానీ ప్రభువుని ఎరిగిన వారు, ప్రభు ఉన్నాడు, ఆయన చేస్తాడు తప్పకుండా అని నమ్మి ఆయనకు అప్పగించుకుని మౌనంగా ఉండగలుగుతారు. ఇలాంటి కృప ప్రత్యేకంగా కొద్దిమందికి దొరుకుతుంది. పేతుర్ని నువ్వు రా అన్నాడు, ఆయన రమ్ము అన్నాడు. అనగానే చూడండి, యేసునొద్దకు వెళ్ళుటకు ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. నీళ్ల మీద నడిచి ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. వెనక శిష్యులు ఆశ్చర్యపోతున్నారు. నడుస్తున్న పేతురుకు ఆ సముద్రం లేదా సరస్సు కొత్త ఏం కాదు, తాతలాంటి నుంచి. తండ్రి కూడా జాలరే కదా. సముద్రం యొక్క పరిస్థితి చాలా వరకు తెలుసు. కానీ అలాంటి వాడు నడిచి వస్తుంది ఆయనే అని గుర్తించడానికి ఒక సూచన అడిగాడు. దానికి ప్రభు ఓకే చెప్పాడు. ప్రపంచ చరిత్రలో ఏ రీతిగా నడిచింది సీమోను పేతురే. దేవుడు అతనికి అంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు. మీరే ఆలోచించండి. చాలాసార్లు ఆధిక్యతను దేవుడిచ్చినప్పుడు మనిషి అట్టే కాలం దాన్ని అట్టి పెట్టుకోలేడు, ఎక్కువ కాలం అట్టి పెట్టుకోలేడు. ఇది నిజానికి అందరి జీవితాల్లో వాస్తవమే. ఏదో ఒక కోణంలో, ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక పరిస్థితిలో దేవుడు మనకు ఆధిక్యతనిస్తాడు. కానీ ఆ ఆధిక్యత విశ్వాసం ద్వారా కొనసాగవలసింది. విశ్వాసమున్న కర్త అయిన వాడిని చూస్తూ ప్రయాణించవలసింది. మహిమ ఆయనకి కనపరచాలి. వెనుక ఉన్న శిష్యులు ఆశ్చర్యపోతున్నారు. ఎదుర ఉన్నటువంటి ప్రభు నడిచి వస్తూనే ఉన్నాడు. కానీ ఈ పరిస్థితుల నడుమ పేతురు గాలిని చూచి భయపడని రాసుంటుంది. గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. మత్తయి సువార్త 14:29-30 కూడా. ఒకసారి ఒక దైవ సేవకుడు ఇలా అన్నాడు, గాలి కనపడుతుందా అని. గాలి కనపడదు, కానీ మనం వేసుకున్న వస్త్రాలు, మన ఈ దేహం గాలి ఎంత వేగంతో ఇస్తుందో అర్థం చేసుకుంటాం. అవి కదలటం ద్వారా తెలియటం జరుగుతుంది, కానీ కనిపించదు. అందున సముద్రం మీద గాలిని చూచి అనే పదం ఒక వ్యక్తి ఇలా అన్నాడు, మనిషికి భవిష్యత్తుల గురించి చాలా భయం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అది కళ్ళ ముందు దృశ్యరూపంగా లేదు కాబట్టి. ప్రభువే ముందు నడుస్తూ ఎదురొచ్చినా పేతురు భయపడ్డాడు.
మనం కూడా మనల్ని కాపాడడానికి దేవుడు వస్తాడనే సత్యాన్ని మర్చిపోతాం. మర్చిపోవటం వల్లే నష్టపోతాం. పేతురు అలల మీద నడుస్తూ గాలిని చూచి భయపడి, విశ్వాసాన్ని దెబ్బతీసేది, విశ్వాసికి అధైర్యాన్ని తెచ్చేది ఎందుకు అంటే అతని నడక ఆగిపోవాలని, అతడు మునిగిపోవాలని. కానీ ప్రభువు నమ్మదగినవాడు కదా. ఎప్పుడైతే పేతురు భయపడి మునిగిపోతున్నాడో, ప్రభువా నన్ను రక్షించు అని కేకలేశాడు. బహుశా సముద్రంలోనికి కాళ్ళు నిలువుగా దిగిపోతున్నాయేమో. అప్పుడు ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు నీ విశ్వాసం స్వల్పంగా అయిపోయింది, తగ్గిపోయింది? మీరైనా నేనైనా పరిస్థితుల వంక చూస్తే తడబడుతుంది ఈ యాత్ర. కాళ్ళు జారే ప్రమాదం ఉంది. ప్రభు, అల్ప విశ్వాసి ఎందుకు భయపడ్డావని వచ్చి చేయి పట్టుకుని అతని మళ్ళా నీళ్ళ మీద నడవడానికి లేపి వెంట పెట్టుకుని దోణి దాకా వచ్చి దోణెక్కించి ఎక్కాడు ఆయన. దేవుని వంక చూస్తూ యాత్రలో మనం మునిగిపోకుండా జయ జీవితాన్ని జీవించే అవకాశం ఖచ్చితంగా ఉందనే సత్యం ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది. పేతురు దగ్గరికి వచ్చి ఆయన చేయి పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు భయపడ్డావని పైకి లేపి, అంటే మరలా అతని అడుగులు లోపలికి దిగిపోయినవి మరలా సముద్రం మీద పెడితే ఆగేట్టుగా. ఇప్పుడు విశ్వాసంతో అడుగులు వేస్తుండొచ్చేమో, కానీ వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా దేవుని నోటి మాట ఇచ్చిన శక్తి, దేవుని నోటి మాట సముద్రానికి ఇచ్చిన ఆజ్ఞ, ఈ రెండు కారణాల చేత పేతురు ప్రభుతో కూడా నడిచి దోణి ఎక్కినట్టు రాస్తుంది. సమస్య తప్పకుండా ఒకరోజు పరిష్కారం అవుతుంది. దేవుడు చేసిన కార్యాలను కళ్ళారా చూస్తారు. దోణి సముద్రం పొంగుతూ ఉండడం, గాలి ఎదురు కావడం, వెలుపల భయాలు, లోపల పోరాటాలు ఎన్నో. వీటన్నింటి నడుమ నలిగిపోయేవాడు రక్తమాంసాలు కలిగిన మానవుడు. అతనితో ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు కూడా. ఏమనంటే, విశ్వాసి ఎందుకు భయపడ్డాం అని కృంగిన చోటు నుంచి, జారిపోయిన చోటు నుంచి, భయపడిన చోటు నుంచి లేవనెత్తి మరలా తీసుకుని వచ్చి సురక్షితంగా దోణి ఎక్కించడం అనేది పేతురు ఒక్కరి జీవితంలో జరిగిన సంఘటన. ఇది ఓ తండ్రి యొక్క, ఓ కుమార్తె యొక్క, ఓ కుమారుని యొక్క ఆధిక్యతగా మనం భావించవచ్చు. ప్రభు మీద ఆనుకున్నప్పుడు ఆయన తప్పనిసరిగా వారి పాదం జారకుండా ఆయనే చేపట్టుకుని లేవనెత్తి మళ్ళా తీసుకుని వచ్చి ఆ దోణి ఎక్కించడం జరిగింది. ఇప్పటి వరకు ఎదురించిన గాలి ఇప్పుడు వాలుగా వీయటం వల్ల ఆ దోణి అద్దరికి వెంటనే చేరిందని రాసుంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి, పరిస్థితుల మధ్య భయాందోళన చెందకండి, విశ్వాసాన్ని అల్పంగా చేసుకోకండి, దుఃఖిస్తూనే ఉండొద్దు. దేవునికి విజ్ఞాపన చేస్తూ దేవుని మీద ఆనుకుని కొనసాగే కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసునికి ఇచ్చిన సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏమిచ్చిన రుణాన్ని తీర్చుకోగలం నాయన. విన్న మా ప్రియుల అంతరంగాలు ఆదరణ, ధైర్యాన్ని పొందడానికి కృపనిమ్మని మీ కృపాహస్తాలకి వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ నీ సన్నిధి మాకు తోడు ఉండనిమ్మని
యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం. గత వారం వరకు 8:30కి కదా, ఈ వారం నుండి 9:30కు, అంటే 9 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది, 9:30కి లైవ్ ప్రారంభమవుతుంది. వందనాలు.